అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 8వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రాబోతుంది. మరి ఆ కాల్ ఏంటి? రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మీకు వచ్చి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోవద్దు. ఉదయం సమయం సాధారణంగానే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక విషయం, వ్యాపార అవకాశం, కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి ఒక శుభవార్త లేదా పాత పరిచయస్తుడి నుంచి వచ్చే సందేశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయం నుంచి రాత్రి వరకు మీ ఫోన్పై దృష్టి ప్రత్యేకంగా పెట్టండి. మీరు బిజీగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మీరు పని చేస్తున్నా తెలియని నెంబర్ అని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి స్పందించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ కాల్ మీ జీవితంలో కొత్త మార్పుకి నాంది పలికే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఈ కాల్ ద్వారా ఆర్థిక విషయాల్లో స్పష్టత రావచ్చు. మరి కొంతమందికి కుటుంబంలో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొందరికి చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పని ముందుకు కదిలే అవకాశం కూడా ఉందండి. అయితే ప్రతి ఫోన్ కాల్ని వెంటనే నమ్మేయడం చాలా మంచిది కాదు. అసలు మంచిది కాదు. మాట్లాడే వ్యక్తి వివరాలు పూర్తిగా తెలుసుకొని ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా లేదా వ్యక్తిగత వివరాలు పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేయండి. వివేకంతో తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేస్తుందండి. ఈరోజు మీ సహనం, ప్రశాంతత, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే మీ విజయానికి కారణం కూడా అవుతాయి. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగితే అనుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మీ ఫోన్ను సైలెంట్లో పెట్టి మర్చిపోవద్దు. ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వచ్చే ముఖ్యమైనటువంటి కాల్ను మిస్ అవ్వకుండా ఎక్కడున్నా పూర్తిగా వినండి. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారి మనస్తత్వం చాలా ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి మనస్తత్వం అయితే కాదు. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. అయితే రేపటి రోజున ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు చేసే ప్రతి పనిలో ప్రశాంతత, సహనం, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి, రేపటి రోజు మీకు నీలం లేదా గాఢ నీలం రంగు మీకు అదృష్టాన్ని సూచించే రంగుగా భావించవచ్చు. వీలైతే ఈ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు, రుమాలు లేదా చిన్న వస్తువును ఉపయోగించడం మీలో సానుకూల భావనను కూడా పెంచుతుంది. కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 8 మరియు 5 సంఖ్యలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా నిర్ణయాల సమయంలో ఈ సంఖ్యకు మీకు గుర్తుకు రావచ్చు. శుభప్రదమైనటువంటి దిక్కు వచ్చేసి రేపటి రోజు పడమర దిక్కు వైపు చేసే ప్రయాణం లేదా ఈ దిశలో ప్రారంభించే పనులు కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి ప్రయాణానికి ముందు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా మంచిది. ప్రయాణానికి బయలుదేరే ముందు అవసరమైన పత్రాలు, డబ్బు, మొబైల్ మరియు ఇతర ముఖ్యమైనటువంటి వస్తువులను ఒకసారి సరి చూసుకోండి. వాహనం నడిపే వారు వేగాన్ని నియంత్రించి ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలి. అలసటగా అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదండి. తెలియని వ్యక్తులపై వెంటనే నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా కూడా ఉండండి. ఆరోగ్యపరంగా రేపటి రోజు పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే కనిపించడం లేదు. అయితే ప్రతి పని ఒత్తిడి వల్ల అలసట, నిద్రలేమి లేదా స్వల్ప తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, సరిపడా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమండి. ఆరోగ్య సమస్యకు ఇప్పటి వరకే ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. కొత్తగా ఏదైనా అసౌకర్యం మీకు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం కూడా చాలా మంచిది. ఇక రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి సహనం, వివేకం, క్రమశిక్షణతో ముందుకు సాగితే అనేక పనుల అనుకూల ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. అయితే తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఇక మీరు అసలు ఊహించని సమయంలో హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడం, ఆ కాల్ మీ మనసులో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి సందేహాలకు సమాధానం చెప్పే అవకాశాలు కూడా ఉండవచ్చు. అందుకే ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం అనేది చేయకండి. ఉదయం సమయం సాధారణంగానే మీకు అనిపించిన మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయంలో మీ ఫోన్ మోగే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలంగా రోజులుగా మీతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఉంటారు కదా, దూరంగా ఉన్నటువంటి బంధువు కానీ, పాత స్నేహితుడు కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ, లేదా వ్యాపార అవకాశంతో ఏదైనా మిమ్మల్ని సంప్రదించే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు వీలైనంత వరకు ప్రశాంతమైన ప్రదేశంలో ఉండి ఎలాంటి తొందరపాటు లేకుండా పూర్తిగా వినండి. అందుకే ఎక్కడున్నా వీలైతే ఒంటరిగా మాత్రమే వినండి అని చెప్పాను. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందండి. మధ్యలో అడ్డుకోవడం లేదా పూర్తి విషయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కొంతమందికి ఈ కాల్ ఆనందాన్ని తీసుకురావచ్చు. మరి కొంతమందికి చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా ఎంపికకు సంబంధించినటువంటి సమాచారం అయితే రావచ్చు. వ్యాపారస్తులకు
కొత్త ఒప్పందం గురించి చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి సూచన కనిపిస్తుందండి. మీ ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ ఆనందిస్తారని అనుకోవద్దు. కొందరు మీ విజయాన్ని చూసి ప్రోత్సహిస్తే మరికొందరు అసూయతో మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజు మీరు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో, ఎవరిని ఎంతవరకు నమ్ముతున్నారో కాస్త ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను అందరితో పంచుకోకండి. మీ మాటలను అపార్థం చేసుకునే లేదా వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కొందరిలో ఉండవచ్చు. కాబట్టి అవసరమైనంత మాత్రమే మాట్లాడడం చాలా శ్రేయస్కరం. ఇక మీ విజయాన్ని చూసి అసూయపడే వారి మాటలకు బాధపడకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ నిజాయితీ, మీ సహనం, మీ వివేకం మీకు రక్షణగా నిలుస్తాయండి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇంక అందుకే రేపటి రోజున ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అనుమానించాల్సినటువంటి అవసరం ఏది లేదు. కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. జాగ్రత్తతో, వివేకంతో ముందుకు సాగితే అవసరమైన ఇబ్బందులను దూరం చేసుకునే ప్రశాంతమైన రోజుగా పూర్తిగా గడుస్తుందన్నమాట. రేపటి రోజు ఈ రాశి వారికి కొన్ని రంగాల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు కనిపిస్తున్న అవకాశం అయితే ఉంది. అదే సమయంలో కొన్ని రంగాల్లో కాస్త ఓర్పు, అప్రమత్తత అవసరం కావచ్చు. సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలను మరింత మెరుగ్గా పొందే అవకాశం కూడా ఉంటుంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం అయితే ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయండి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లాభదాయకంగా మారే సూచనలు అయితే ఉన్నాయి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించగలరు. కళారంగం, సృజనాత్మక రంగాలు, సమాచార సాంకేతిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగానికి చెందిన వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రావాల్సిన డబ్బు చేతికి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించడం వంటి అవకాశాలు అయితే ఉండవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు బలంగా నిలుస్తుంది. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చిన్న చిన్న అపార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్, భారీ పెట్టుబడులు, అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం లేదా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఉద్యోగంలో సహోద్యోగులతో మాటల విషయంలో సంయమనం పాటించడం మంచిది. ప్రయాణాలకు సంబంధించినటువంటి పనుల్లో ఆలస్యం లేదా చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున విశ్రాంతికి కూడా సమయం కేటాయించండి. అందులో ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శనివారం కావడంతో ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం అనంతరం స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించడం మీకు ఎంతో శుభప్రదంగా భావించబడుతుందండి. ఈరోజు చేసే పూజలు విశ్వాసంతో చేస్తే మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మికంగా ధైర్యాన్ని కూడా అందిస్తుంది అన్నమాట. శనివారం కావడంతో ముఖ్యంగా శ్రీ శనీశ్వర స్వామి, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి, అలాగే పరమశివుని ఆరాధన ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా తప్పకుండా చేసుకోండి. వీలైతే సమీప దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి. హనుమాన్ చాలీసా, శని స్తోత్రం, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశ అనేటువంటి నామస్మరణ చేయడం ద్వారా మనసుకు స్థిరత్వం కూడా కలుగుతుంది. ఈరోజు పెద్దలకు గౌరవం ఇవ్వడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం కోసం ఒక గొప్ప పుణ్యకార్యంగా భావించబడుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీ జీవితంలో సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి దోహదపడుతుంది. గోమాత సేవ ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. సమీపంలోని గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డి, అరటిపండ్లు, బెల్లం, క్యారెట్ లేదా పశువులకు అనుకూలమైనటువంటి ఆహారాన్ని సమర్పించవచ్చు. గోమాతను ప్రేమతో చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి సమస్త జీవుల క్షేమం కోసం ప్రార్థించండి. గోశాల నిర్వహణకు మీ శక్తికి తగ్గ విరాళం ఇవ్వగలిగితే అది కూడా మీకు ఒక మంచి సేవగా పరిగణించబడుతుంది. ఈరోజు చేసే దానాలలో నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, గొడుగు, చెప్పులు, తాగునీరు, పండ్లు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం మంచి కార్యాలుగా భావిస్తారు. పక్షులకు గింజలు వేయడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు అందించడం వంటి సేవలు కూడా దయాగుణాన్ని పెంపొందించేస్తాయండి. ఆరోగ్యపరంగా మీకు లేదా మీ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే భయపడకుండా వైద్యుల సూచనలు అయితే తప్పకుండా పాటించండి. దానికి తోడు మనశ్శాంతి కోసం భక్తితో ప్రార్థన చేయడం, ఆరోగ్య శ్రేయస్సు కోసం పరమశివుని అభిషేకం, ధన్వంతరి భగవానుని నామస్మరణ, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా మీకు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతాయి. ప్రార్థన వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, కానీ మనసుకు బలం ఇవ్వగలదు. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరూ కలిసి కొద్దిసేపు నామస్మరణ చేయడం ద్వారా ఇంటిలో ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడుతుంది. కోపాన్ని తగ్గించి మంచి మాటలు మాట్లాడి ఇతరులను గౌరవించడం కూడా ఈరోజు చేసే గొప్ప ఆధ్యాత్మిక సాధనలో ఒకటి. మొత్తానికి చూసుకుంటే రేపటి రోజు ఈ రాశి వారికి భక్తి, సేవాభావం, దానం, పెద్దల ఆశీర్వాదం, గోమాత సేవ, దేవతారాధనతో పాటుగా రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మంచి సంకల్పంతో చేసే ప్రతి పూజ, ప్రతి సేవ, ప్రతి దానం మీ జీవితంలో శుభ ప్రేరణగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఈ యొక్క రాశి వారి గురించి మీరు తెలుసుకున్నారు కదండి. రేపటి రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు కదా.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి రోజు మీకు శుభప్రదంగా ఆనందంగా ఐశ్వర్యంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి అనుగ్రహం పెద్దల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఈరోజు చెప్పిన రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, గోమాత సేవ అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను భక్తితో విశ్వాసంతో ఆచరించండి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించుకుంటూ ఉండండి. విన్నారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.